ఇక్కత్ పట్లంగా ఓనికి మనం డిజైన్ చేసిన మగ్గమ్మ బ్లౌజ్ ఎలా ఉందో చూడండి. బ్యాక్ పాట్ షేప్ వస్తుంది, నెక్ ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి, హ్యాండ్కి మిడిల్ పార్ట్లో బంచ్ అనేది వస్తుంది, క్రాస్గా వస్తాయి హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ ఏమో ఇలా హై నెక్ వస్తుంది. సో ఈ బ్లౌజ్ డిజైన్ ఎవరిది అంటే ప్రీవియస్ రిలీజ్ చేసిన వీడియోలో శారీస్ పక్కనే ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ బోడిపాలెం వాళ్ళదని చెప్పాం కదండి. సో మా రెగ్యులర్ క్లయింట్ అనిత గారు బోడిపాలెం నుంచి గుంటూరు వచ్చి డిజైన్ చేయించుకున్న అవుట్ఫిట్స్ వాళ్ళ పాపకి తనకి ఈ వీడియోలో చూసేయండి. సో పట్టులంగా ఇక్కత్ ఫ్యాబ్రిక్ మెటీరియల్లో ఎంతైతే వచ్చిందో మొత్తం ఫ్లేర్ అనేది యూజ్ చేసాము. లంగా బోర్డర్ పార్ట్లో ఉన్న కలర్ జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్కి ఇలా మగ్గం వర్క్ డీటెయిలింగ్ అయితే చేసేసాము. ఇక్కడ ఫ్లవర్లో బ్యాక్ నెక్లో యూజ్ చేసింది సీక్వెన్ విత్ నాట్ వర్క్ అయితే వస్తుంది. బ్యాక్ టజల్స్ ఇలా 3 లేయర్స్ పెద్దగా కావాలని అడిగారు. సో వాళ్ళు అడిగినట్టే మనం కస్టమైజేషన్ చేసాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చిన నెక్ లైనే హ్యాండ్కి బోర్డర్లో వస్తుంది, మిడిల్ పార్ట్లో బంచ్ వస్తుంది. ఇలా వన్ సైడ్ హ్యాండ్కి బీడ్స్ అనేది స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయాయి. సెకండ్ హ్యాండ్కి స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ మీకు షేర్ చేస్తాము. గోల్డ్ కలర్ బీడ్స్, గ్రీన్ కలర్ క్రిస్టల్ కుందన్స్, వైట్ కలర్ పర్ల్స్. సో ఇలా అయితే స్టిచ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంత మంచి ఫినిషింగ్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నామంటే సో ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం అప్పుడప్పుడు ఓన్లీ మగ్గం వర్క్ చేసే వాళ్ళకి వదిలేస్తే వర్క్స్ ఎలా వస్తాయి కూడా మీకు ప్రీవియస్ రిలీజ్ చేసిన వీడియోస్లో ఉంటుంది, చూడండి. అందరూ ఈజీ అనుకుంటారు, ఏది ఈజీ కాదు. బీట్ స్టిచ్ చేయాలి, హెమ్మింగ్స్ ఉంటే చేసుకుంటూ ఉండాలి. సో వర్కర్స్ అనేది అప్పుడప్పుడు టైంకి రావు, స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో మెయింటైన్ చేయాలంటే టైలరింగ్ షాప్ని అన్ని వర్క్స్ అనేది వచ్చి ఉండాలి మెయిన్గా. ఇప్పుడు మీరు చూస్తున్న సేమ్ ఫస్ట్ పాపకి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు, తనకి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ వరమహాలక్ష్మి సిల్క్స్ పక్కనే ఉంటుంది కదా, సో అక్కడ ఇలా శారీ అయితే ఇలా తీసుకున్నారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాలని అడిగారు. మీరు ప్రీవియస్ రిలీజ్ చేసిన క్లిప్పింగ్లో ఈ శారీకి మనం బ్లౌజ్ పీస్ అనేది కస్టమైజేషన్ చేసాము, మీకు షేర్ చేస్తాం చూడండి. ఇప్పుడు శారీ అనేది గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి ఈ వీడియోలో మీకు షేర్ చేశాం కదా, ఈ బ్లౌజ్ పీస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తామని. సో స్కై బ్లూ కలర్ థ్రెడ్స్ ఇచ్చేసాము. సో శారీ అనేది మళ్ళీ ఒకసారి చూసేయండి. బోర్డర్ పార్ట్ మెజెంతా కలర్, స్కై బ్లూలో కొంచెం డార్క్ కలర్. సో మనం తీసుకున్న కలర్ కాంబినేషన్స్ని బట్టి బ్లౌజ్ పీస్ కూడా ఇలా కస్టమైజేషన్ చేసాము. జరీ యూజ్ చేసాము ఇక్కడ హైలైటింగ్ కోసం. స్కై బ్లూ కలర్ థ్రెడ్ శారీలో బాడీ పార్ట్లో ఉన్నది కదా, సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్యాటర్న్ బాగా ట్రెండింగ్లో ఉంది, నెక్ అనేది బ్యాక్ సైడ్. సో మంచి ట్రెండింగ్ ఉండే వర్క్ కావాలని అడిగారు. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నారు. హ్యాండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు పిక్ యాడ్ చేస్తున్నాం చూడండి. ఇలాంటి కస్టమైజేషన్స్ మీరు కూడా మా దగ్గర చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు చెప్పాం కదా, సో అనితా గారండి. ఇక్కడ వాళ్ళ పాపవి అవుట్ఫిట్స్ చూస్తున్నారు, తను కూడా చాలా హ్యాపీ అయింది. సో రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు, కానీ అది వీడియో తీసేటప్పుడు కట్ అయిపోయింది. ఫోన్లో స్పేస్ లేక అది వీడియో రికార్డ్ అవ్వలేదు, కానీ రివ్యూ మాత్రం చాలా బాగా ఇచ్చారు. సో ఈ రెండింటితో పాటు సో పాపకి రెడీమేడ్ లెహంగాకి ఇలా బ్లౌజ్ కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఫ్రంట్ ప్రిన్స్ కట్ వచ్చి బ్యాక్ అనేది హెమ్మింగ్ వస్తుంది. టజల్ మోడల్ ఇలా నార్మల్గా ఫ్యాబ్రిక్తో వచ్చిన దాంతో డిజైన్ చేసామండి. సో ఓనీ అండ్ లెహంగా సెట్ అనమాట. ఇది నార్మల్ పైపింగ్ వేసి ఇలా డిజైన్ చేసాము. సో ఇప్పుడు వాళ్ళ హ్యాపీ ఫేసెస్ అనేవి ఎలా ఉన్నాయో మీకు షేర్ చేస్తాము. సో నేను కొత్త కస్టమర్స్ అని అడుగుతుంటే ఇప్పుడు కాదు, మనకి ఎప్పటి నుంచో వచ్చి డిజైన్ చేయించుకుంటున్నారు మన దగ్గర, పొన్నూరు దగ్గర నుంచి అని ఇంకా అమ్మ చెప్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్లిప్పింగ్లో ఇంకా రివ్యూ అనేది చెప్తాము, ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంకా వీడియో స్టార్ట్ చేసాము. ఇంకా అంతలోకి రికార్డ్ అవ్వలేదు. ఇక్కడ మీకు వేలు పెట్టి ఏంటి కెమెరా బ్లర్ వస్తుందని చూస్తున్నాను, ఇంకా కట్ అయిపోయింది. బట్ మీరు హ్యాపీ ఫేసెస్ అయితే చూడొచ్చు. వాళ్ళు మన దగ్గర కస్టమైజేషన్ చేయించుకున్నందుకు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఫస్ట్ టైం స్టిచ్ చేయించుకున్నారు పాపకి మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్, చాలా బాగా కుదిరిందని చెప్పారు. ఇక్కడ నెక్స్ట్ మీకు డీటెయిలింగ్ షేర్ చేస్తున్నాం చూడండి. మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ టజల్ మోడల్ ఏమో ఇలా వస్తుంది. మనం లోపల బక్కరం పెట్టి స్టిచ్ చేస్తాము, బాగా స్టిఫ్గా వస్తుంది. లంగాకి ఇలా 3 లేయర్స్, బ్లౌజ్కి 3 లేయర్స్ టజల్స్ పెట్టాము. సో మగ్గం వర్క్ కూడా ఇలా ఫ్లవర్స్లో నాట్ వర్క్ అనేది చాలా బాగా ఉంది. ఇక్కడ శారీలో ఉన్న వంగపూ కలర్ అండ్ పింక్ కలర్స్ అనేవి ఫ్లవర్లో యూజ్ చేసాము. బోర్డర్ పార్ట్లో గోల్డ్ జరీ వచ్చింది కదా, అందుకని మనం ఇక్కడ కర్దానా, సీక్వెన్, సో దానికి సంబంధించిన మెటీరియల్ వర్క్కి ఎలా బాగుంటుందో అలా తీసుకున్నాము. ఈ బ్లౌజ్ డిజైన్లో బుటీ అయితే చాలా బాగుంటుంది, చిన్ని ఫ్లవర్ మోడల్లో వస్తుంది. జర్దోసి లీవ్స్ వస్తాయి, సీక్వెన్ విత్ నాట్ వర్క్ అయితే చేసాము. ఫ్లవర్లో ఏ కలర్స్ తీసుకున్నామో బుటీస్కి కూడా అవే 1 by 1 వచ్చేలాగా డిజైన్ చేసాము. హ్యాండ్ డిజైన్ అయితే చాలా హైలైట్ ఈ బ్లౌజ్ డిజైన్లో.
ఎప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేయించుకుంటే ఈసారి ఇలాంటి మోడల్ ట్రై చేయండి. క్రాస్ ప్యాటర్న్లోనే మగ్గం చేసేటప్పుడే చేస్తామన్నమాట. హ్యాండ్కి ఇలా క్రిస్టల్ బీడ్స్ అనేవి ఇచ్చేసాము. మీరు చూస్తున్న బుట్టి మోడల్ అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ ప్లెయిన్ బుటాస్ వేసుకొని పైపింగ్ వేసుకొని కూడా బ్లౌజ్ డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు. ఇంత హెవీ వర్క్స్ మాకు వద్దు అనుకుంటే అలా కూడా ట్రై చేయండి. హ్యాండ్ లుక్ వైజ్గా వేస్తే ఇలా కనిపిస్తుంది క్రాస్గా. సో మా దగ్గర ఫినిషింగ్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. హ్యాండ్ బీడ్స్ కానీ మనం ఎలా మ్యాచింగ్ అనేది తీసుకుంటాం అనేది బాగా ఇంపార్టెంట్. డిఫరెంట్ అకేషన్స్కి మనం కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. హెవీ వేసుకునే వాళ్ళు ఉంటారు, సింపుల్ వేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఎవరికి తగ్గట్టు అలా మేము డిజైన్ చేస్తాము. సో వాళ్ళ హ్యాపీ ఫేసెస్ అయితే మీరు చూడండి. రివ్యూ ఇచ్చారు కానీ మిస్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ అయితే ఇంతే అండి. మీరు చూడండి బ్లౌజ్ డిజైన్స్, మీకేమన్నా నచ్చి బ్లౌజ్ అనేది చాలా రకాలుగా కస్టమైజేషన్ చేస్తాము. కొంతమంది బ్లౌజ్ బ్యాక్ నెక్ షేప్ అనేది పెడతారు, డిజైన్ వేరేది పంపిస్తారు. హ్యాండ్స్కి బోర్డర్ ఒకటి సెలెక్ట్ చేస్తారు, పైన ప్యాటర్న్ వేరే సెలెక్ట్ చేస్తారు. సో అలాగా థ్రెడ్ వర్క్స్ కూడా డిఫరెంట్గా కావాలని అడుగుతారు. వాళ్ళకి మగ్గం వర్క్ గురించి తెలుసుంటాయి. తెలియని వాళ్ళైతే నార్మల్గా కొన్ని బ్లౌజ్ డిజైన్స్ చూసి నచ్చినవి వేయించుకుంటారు. చాలా టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అనేవి మాకు వస్తూ ఉంటారు. మాకే కాదని ఏ టైలరింగ్ షాప్లో అయినా ఇది జరుగుతుంది. సో ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇవాళ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.